నాన్ వెజ్ స్పెషల్ చికెన్ కర్రీ అండ్ పుదీనా రైస్. నార్మల్ రైస్తో తినడం కంటే పుదీనా రైస్ చేసుకోండి. చికెన్ కర్రీలోకి, నాన్ వెజ్ ఏ దానిలోకైనా కర్రీలోకి చాలా బాగుంటుంది అన్నమాట. సో ఎలా చేయాలి, ఏమేం కావాలి అనేది చూపిస్తాను. సో ఫస్ట్ చికెన్ కర్రీకి ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ 1/2 kg చికెన్ తీసుకున్నా. సో పచ్చి స్మెల్ అనేది రాకూడదు అంటే కొద్దిగా సాల్ట్, 1 స్పూన్ అంత సాల్ట్, పసుపు యాడ్ చేసి సో దాన్ని మంచిగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేయడం వల్ల అందులో ఏమైనా దుర్వాసన ఉన్నా కూడా పోతుంది. సో వాటర్ యాడ్ చేసుకుని 1 or 2 times వాష్ చేసుకోండి. నేనైతే 3 times వాష్ చేసుకుని నీట్గా 3 times వాష్ చేసుకున్న తర్వాత ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా. సో కొద్దిగా పసుపు, ఉప్పు 1 స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్, చికెన్ మసాలా. సో నేను ఇది కొలతలు లేకుండా అందాజ్ పైన వేసుకుంటున్నాను. చికెన్ మసాలా అయిన తర్వాత 3 స్పూన్ అంతా కర్డ్ యాడ్ చేసుకోండి. పెరుగు యాడ్ చేసుకొని నీట్గా అంతా ప్రతి పీసుకు పట్టేలాగా మిక్స్ చేసుకుని ఒక 1 hour, ½ an hour సైడ్కి పెట్టుకోండి ఈ చికెన్ని. సో ఎందుకంటే చికెన్కి బాగా ఉప్పు కారం పట్టడం వల్ల టేస్ట్ బాగుంటుంది అనమాట. సో దీన్ని ½ an hour సైడ్ పెట్టేసిన తర్వాత 1.5 టమాటోని నేను మిక్సీ పట్టుకుంటున్నా. టమాటో పేస్ట్ చేసుకున్నా. సో దీన్ని సైడ్ పెట్టుకొని ఫస్ట్ మనం పుదీనా రైస్ చేసుకుందాం. దీనికి ఒక కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకుని చిటపటలాడిన తర్వాత కొద్దిగా బిర్యానీ ఆకు, 2 పచ్చిమిర్చి చిలికలు, కొద్దిగా చెక్క. మీరు మొగ్గ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను చెక్క మాత్రం యాడ్ చేసుకున్నాను. సో నీట్గా అంతా మిక్స్ చేసి పుదీనా ఆకులు కట్ చేసి వేసుకోకండి. అలాగే ఆకులు మాత్రం తీసుకుని వేసుకోండి. సో అంతా మిక్స్ అయిన తర్వాత పుదీనా స్మెల్ పోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు. సో కరివేపాకు కూడా వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఎక్కువ వద్దు, ఎందుకంటే ఆల్రెడీ మనం చికెన్లో వేసుకుంటాం కాబట్టి జస్ట్ కొద్దిగా వేసుకోండి. అలాగే నేను ½ గ్లాస్ తీసుకున్నాను రైస్ ఒక 2 times వాష్ చేసి యాడ్ చేశాను. నేను యాడ్ చేసిన తర్వాత కొద్దిగా అదే ఆయిల్లో రైస్ అంతా కొద్దిగా వేగేలాగా మిక్స్ చేయండి. సో ఎందుకంటే ఫ్లేవర్ కొద్దిగా చేంజ్ అవుతుంది అన్నమాట. డైరెక్ట్ వాటర్లో వేసుకోకుండా ఇలా వేయడం వల్ల కొద్దిగా చేంజెస్ ఉంటుంది అన్నమాట టేస్ట్లో. సో నేను ½ గ్లాస్ కాబట్టి ½ గ్లాస్ రైస్కి 2½ గ్లాస్ వాటర్ వేసుకున్నా. సో అయిన తర్వాత నీట్గా అంతా మిక్స్ చేసి క్యాప్ వేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు వదిలేయండి. సో ఇప్పుడు చికెన్ కర్రీ చేసుకుందాం. కొద్దిగా ఆయిల్, ఆవాలు, జీలకర్ర బదులు మీరు జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. 2 చెక్కలు, అలాగే బిర్యానీ ఆకు వేగిన తర్వాత కొద్దిగా ఆనియన్, 1.5 ఆనియన్ తీసుకున్నాను. మీడియం సైజులో 1.5 ఆనియన్ తీసుకున్నాను. సో కొద్దిగా కరివేపాకు. సో ఇది కొద్దిగా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకుంది. సో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ అంతా. సో ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. సో ఇది బాగా వేగిన తర్వాత ఇందులోనే పసుపు,
ఫస్ట్ మిక్స్ చేసుకోండి అంత నీట్గా. సో నేను ఆల్రెడీ మీకు చికెన్ మనం మిక్స్ చేసుకున్నాం కదా, సో అందులోనే నేను కారం, పసుపు అవన్నీ ఎక్కువగా ఒకేసారి తీసుకోవడం వల్ల జస్ట్ ఇక్కడ కొద్దిగా పసుపు, చికెన్ మసాలా మాత్రం యాడ్ చేస్తున్నాను ఫ్రై టైంలో. ఆనియన్ ఫ్రై చేసే టైంలో కొద్దిగా మాత్రం తీసుకుంటున్నాను. కారం ఆల్రెడీ ఎక్కువ వేసాను కాబట్టి కారం యాడ్ చేయట్లేదు ఇక్కడ. సో టమాటో ప్యూరీ తీసుకుని సో బాగా మిక్స్ చేయండి. టమాటోలో అంతా మొత్తం వేడిగా అయ్యి అందులోని వాటర్ అంతా బయటకు వెళ్ళిపోయి ఆయిల్ బయటకు వచ్చే టైం వరకు టమాటో పేస్టు బాగా మెత్తబడాలి. సో ఈ స్టేజ్ వచ్చే వరకు టమాటో ప్యూరీని మనం వెయిట్ చేయాలన్నమాట. ఫ్రై చేస్తున్నాను. సో ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆయిల్ అంతా బయటకు వచ్చింది. ఇలా అయితే టమాటో ప్యూరీ బాగా వేగిందనమాట. సో ఇప్పుడు ఇందాక మనం చేసి పెట్టుకున్న చికెన్ మిక్చర్ని యాడ్ చేస్తున్నాము. సో నీట్గా అంతా గ్రేవీ పీస్కి పట్టేలాగా మిక్స్ చేయండి. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను, కొద్దిగా. ఎందుకంటే సో అందులో అంతా మిక్స్ చేసి ఉంటాం కదా, ఎందుకు వేస్ట్ అనేసి కొద్దిగా యాడ్ చేశాను. సో మీరు కావాలి అనుకుంటే హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అలా యాడ్ చేసినప్పుడు కర్రీ అనేది కొద్దిగా వాటర్ ఉంటుంది. సో దానికంటే బెస్ట్ కర్రీ అనేది ఎక్కువ వాటర్ లేకుండా ఉంటేనే బాగుంటుంది అన్నమాట. సో బాగా మిక్స్ చేసేసి క్యాప్ పెట్టండి. ఒక 5 మినిట్స్ వరకు దాన్ని కదిలించకు. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి మిక్స్ చేయండి బాగా. మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ క్యాప్ పెట్టండి. సో మళ్ళీ ఒకసారి తీసి మళ్ళీ నీట్గా మిక్స్ చేయండి. కర్రీ అయిపోయేలాగా ఒక 3-4 టైమ్స్ అలా మిక్స్ చేస్తుంటే చాలు. ఎక్కువ మిక్స్ చేసినా కూడా పీసెస్ అంతా ఎక్కువ మిక్స్ చేయడం వల్ల పీసెస్, బోన్స్ సపరేట్ అవుతాయి. సో అంత బాగుండదు. కొద్దిగా పుదీనా ఆకులు యాడ్ చేశాను, ఎందుకంటే ఇంతకుముందు మనం ఆల్రెడీ పుదీనా రైస్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ పుదీనా వేయడం వల్ల బాగోదు. సో అందుకనేసి కొద్దిగా పుదీనా ఆకులు, కొద్దిగా గరం మసాలా యాడ్ చేస్తున్నాను. సో గరం మసాలా యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ చేంజ్ అవుతుంది. అలాగే ఏదైతే చికెన్లో వాటర్ ఉంటుందో అదంతాను తీసుకుంటుంది అన్నమాట. ఇప్పుడు పుదీనా రైస్ రెడీ అయిపోయింది. 2 విజిల్స్ తర్వాత నీట్గా మిక్స్ చేసుకోండి. స్టీల్ స్పూన్ యూస్ చేయడానికంటే ఇలా స్టిక్తో చేసినట్టు యూస్ చేస్తే సో రైస్ అనేది సాఫ్ట్గా అలాగే ఉంటుంది. లేదు అంటే మొత్తం అంతా ముద్దగట్టేలాగా అయిపోతుంది స్టీల్ యూస్ చేయడం వల్ల. సో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోండి. సో అలాగే కలిపేయకుండా దాన్ని మూత పెట్టండి కొద్దిసేపు. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మిక్స్ చేయండి. కొద్దిసేపు అలాగే పెడితే అది బాగా మగ్గుతుందన్నమాట. వేడికి మగ్గిన తర్వాత మిక్స్ చేయండి. సో అంతా నీట్గా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ బాయిల్ అవ్వాలి. ఆల్మోస్ట్ చికెన్ కంప్లీట్ అయిపోయింది. సో మిక్స్ చేసేసి ఈ స్టేజ్లో ఉప్పు, కారం సరిపోయిందో ఒకసారి చూసుకొని యాడ్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా తక్కువ పడి ఉంటే, ఉప్పు కారం ఏదైనా తక్కువ పడి ఉంటే యాడ్ చేసుకోండి. సో మాదైతే అంత కరెక్ట్గా ఉందన్నమాట. చికెన్ కంప్లీట్ అయిపోయింది. చికెన్ కర్రీ స్మెల్ బాగుంది. చికెన్ కర్రీ విత్ పుదీనా రైస్ సర్వ్ చేసుకున్నాం. ఇప్పుడు చికెన్ కర్రీ, పుదీనా రైస్ చాలా బాగా వచ్చింది, పొడి పొడిగా. కీరా, ఆనియన్ యాడ్ చేసుకుంటున్నాం.
టేస్ట్ చూద్దాం ఎలా వచ్చిందో. పీసెస్ చాలా సాఫ్ట్గా ఉన్నాయన్నమాట. చాలా బాగా ఉడికింది చికెను. సో నెక్స్ట్ టైం చికెన్ చేసేటప్పుడు ఎక్కువ ఓపెన్లో చేయకుండా ఇలా ఎక్కువసేపు క్యాప్ పెట్టుకునే చేయండి, బాగుంటుంది. థ్యాంక్ యూ.